పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో ప్రముఖ వైద్యులు ఎస్ కోటేశ్వర ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఈ రోజు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వై రమేష్, డాక్టర్ అచ్యుతబాబు సారథ్యంలో 2D ఎకో స్కానింగ్, కిడ్నీ, ప్రోస్టేట్, యూటరస్, బ్లాడర్ తదితర అవయవాలకు సంబంధించిన స్కానింగ్, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సల కోసం వైద్యులు సిఫారసు చేశారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఉచిత శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా 11వ జిల్లా అదనపు న్యాయమూర్తి షేక్ సికిందర్ బాష్ మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే లాయర్ వృత్తిలో అధిక ఒత్తిడి ఉంటుందన్నారు. అందరి సమస్యలు తన సమస్యగా భావించి న్యాయవాది పనిచేస్తారని తెలిపారు. ప్రస్తుతం సరైన ప్రణాళిక, సమయపాలన లేకుండా జీవిస్తున్నారన్నారు. అధిక ఒత్తిడి, సమయపాలన లేకుండా ఉండడం వల్ల మిగిలిన వారి కంటే న్యాయవాదులు రోగాల బారిన పడుతున్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాల వల్ల వ్యాధి నిర్ధారణ జరిపి తగు నివారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సికిందర్ తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాది తన దైనందిన జీవితంలో అందరి సమస్యలు తనవిగా భావించి వృత్తిని నిబద్ధత చేస్తున్నారన్నారు. అలా వృత్తి ధర్మంలో భాగంగా అధిక ఒత్తిడి వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఎస్ కోటేశ్వర ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి వారు కల్పించడంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, ట్రెజరర్ కొండల కనకదుర్గ మహాలక్ష్మి, బార్ అసోసియేషన్ సభ్యులు, ఫ్లీడర్, గుమస్తాలు, కోర్టు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొద్దిగా ఇలా మనమే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అలాగే ఏపీ శివరామకృష్ణ గారు కూడా మన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మన కోటేశ్వరరావు గారు శ్రీ ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడ వారి సహకారంతో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఆరోగ్యమే మహాభాగ్యం. మన న్యాయవాదులకి మన వృత్తిలో మనం చాలా సంఘర్షణకి గురవుతుంటాం. ఇంచుమించుగా న్యాయవాదులకి దైనందిన జీవితంలో ఎక్కువ రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన వృత్తి 10 మంది వాళ్ళ యొక్క భారాన్ని మనం నెత్తి మీద పెట్టుకోవడమే. అందుచేత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనం మన వృత్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మన న్యాయవాది మిత్రులు కొనమట్ల లక్ష్మీనారాయణ గారు, వీలన్ గారు అండ్ మెడికల్ క్యాంప్ పెడదాం, న్యాయవాదులందరికీ ఉపయోగపడుతుంది, న్యాయవాద గుమస్తాలకి, న్యాయవాదులకి, కోర్టు స్టాఫ్కి అని చెప్పిన వెంటనే అలాగే తప్పకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నాం. వితిన్ 2 days మొన్న అనుకున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఈ టెస్టుల కోసం రావడం చాలా అభినందనీయం. ఈ విషయంలో మన బార్ అసోసియేషన్ మన కోటేశ్వరరావు గారికి, లక్ష్మీనారాయణ గారికి రుణపడి ఉంటుందని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అలాగే డాక్టర్స్ వచ్చినారు, వాళ్ళందరికీ ఈ సమావేశానికి హాజరైన అడ్వకేట్స్కి అందరికీ నమస్కారం అండి. అడ్వకేట్ ప్రొఫెషన్లో స్ట్రెస్ అనేది కామన్ అండి. ప్రతి అడ్వకేట్కి మామూలుగా వేరే ప్రొఫెషన్లో కంటే కూడా స్ట్రెస్ రిలేటెడ్గా మనకు ఎక్కువగా ఉంటుంది. మనం పని చేసుకుంటూ పోతుంటాం, కానీ మన శరీరం కూడా మనతో పాటు పరిగెత్తాలి. ఇప్పుడు
మనం తీసుకునే ఆహార విషయంలో కానీ, తర్వాత ఎక్సర్సైజెస్ చేయడం కానీ, శ్రమ విషయంలో కానీ, ఇవన్నీ కూడా అన్నీ ఇర్రెగ్యులర్ అయిపోయినాయి. మనకు టైమింగ్స్ కానీ, రెస్ట్ తీసుకునే టైం కూడా తగ్గిపోతుంది. మనకు ప్రకృతి మనకు కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్ చేసింది. బాబు పగటిపూట పని చేసుకో, రాత్రిపూట పడుకోమని చెప్పేసి. కానీ మనం రాత్రిపూట 1 గంట వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఉంటాం, సెల్ ఫోన్లు చూసుకుంటున్నాం. తర్వాత అన్నెసరీగా మనం స్ట్రెస్ని ఎక్కువగా తీసేసుకుంటున్నాం. లీగల్ ప్రొఫెషన్లో బిసైడ్స్ అవర్ రెగ్యులర్ జాబ్ స్ట్రెస్, ఈ మిగతా అదర్ ఇష్యూస్ వల్ల కూడా స్ట్రెస్ తీసేసుకుంటున్నాం. దీంతో మన సిస్టమ్ కూడా, బాడీ సిస్టమ్ కూడా ఒక మెకానికల్ ఇంజన్ లాంటిదే. ఇప్పుడు హార్ట్ అనేది మనకు పుట్టినప్పుడు స్టార్ట్ అవుతుంది బీట్ చేయడం, చనిపోయేంత వరకు బీట్ చేస్తూనే ఉంటుంది. అది ఎంత శ్రమ పడుతుందండి మనం. సో అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేసుకొని మన ఆర్గాన్స్ సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఆరోగ్యకరంగా ఉంటే మనకు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా హెల్త్ ఈజ్ వెల్త్. మనకు ఆరోగ్యంగా లేకపోతే మనం ఎంత సంపాదించింది కూడా అది వృధానే. అది అందరికీ తెలిసిందే విషయం. కొన్ని విషయాలు మనం అందరికి తెలుసు కానీ మనం యాక్సెప్ట్ చేయము. అంతా మనమే ఉన్నాము, మనం ఏమవుద్ది అంత కొద్దిగా కదా, ఎక్కడ గుండెలు నొప్పి వచ్చింది, కొద్దిగా నొప్పి వస్తుంది, యాసిడిటీ వల్ల కావచ్చు. ఇలా మనమే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని సమస్యలు పెద్దవి చేసుకుంటుంటాం. ఇప్పుడు ఆరోగ్యంలో ఏదన్నా ఆర్గాన్స్ కొద్దిగా ఫెయిల్యూర్ వచ్చిందంటే మనకు బాడీ ఇండికేషన్ ఇచ్చేస్తుంది ముందే. ఆ ఇండికేషన్ని మనం అర్థం చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ సమయంలో కరెక్ట్గా ఇప్పించేసేస్తే సరైన సమయంలో మన లైఫ్ లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కాలం బతికేయడం అనేది కాదు, ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఉంటున్నామా లేదా అనేది, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకు ఇలాంటి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, మరి కొంచెం ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కొంత. మన బార్ ప్రెసిడెంటు, తర్వాత ఇంకా శివరామకృష్ణ వీళ్ళంతా కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకొని అడ్వకేట్స్కి వాళ్ళ హెల్త్ చెకప్ ఒకసారి చేయిద్దామని చెప్పేసి నిర్ణయించుకొని ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ చేయడము, డాక్టర్స్ వాలంటరీగా వాళ్ళు ఈ క్యాంపు నిర్వహించడానికి అంగీకరించడం చాలా సంతోష విషయము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తమ హెల్త్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి, ఆరోగ్యాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బార్ ప్రెసిడెంట్ గారికి, శివరామకృష్ణ గారికి, డాక్టర్స్కి అందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.